తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే చేస్తారన్న సమాచారంతో నేతల మధ్య పలు పోస్టుల కోసం రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. గతంలో టికెట్ త్యాగాలు చేసిన వారు, పార్టీ కోసం కుటుంబాన్ని వదిలి పనిచేసిన వారు నామినేటెడ్ పోస్టుల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గతంలో వారికి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం ఆ పోస్టుల భర్తీ ఎప్పుడుంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలామంది నేతలు టికెట్ ఆశించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీనియర్ నేతలకు సైతం టికెట్లు రాలేదు. దాదాపు 1000 మందికి పైగా నేతలు టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నా ముఖ్య నేతలకు కూడా టికెట్ రాకపోవడంతో గతంలో వారికి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో అందరి దృష్టి నామినేటెడ్ పోస్టులపైనే పడింది. నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు గతంలో ఎంపీలుగా పనిచేసిన వారు, ఇతర ముఖ్య నేతలంతా ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవుల్లోనూ ఉన్నారు. చాలా వరకు ముఖ్య నేతలకు వచ్చే లోక్సభ ఎన్నికలకు అవకాశం రానుంది. మరోవైపు ఎమ్మెల్సీలుగా కూడా చాలామందికి అవకాశం రాబోతుంది. వీటితో పాటు దాదాపు 100 మందికి పైగా నేతలు కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం కార్పొరేషన్ చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. అయితే కొత్త రిక్రూట్మెంట్లు త్వరలోనే ఉండబోతున్నాయని వార్తలు వస్తుండటంతో చాలామంది నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. ముఖ్య కార్పొరేషన్లో ఆగ్రో ఇండస్ట్రీస్, రైతు బంధు సమితి, మార్క్ఫైడ్ కోఆపరేటివ్ సొసైటీ, ఫిషరీస్ సొసైటీ, డైరీ డెవలప్మెంట్, సివిల్ సప్లై కార్పొరేషన్, మీడియా అకాడమీ, పవర్, టెక్స్టైల్స్, బేవరేజెస్ కార్పొరేషన్ తదితర కీలక నామినేటెడ్ పోస్టులను ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ కీలక నేతలుగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఇలా పలువురు నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. మరో 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కష్టపడి పనిచేసిన వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగానే పోస్టుల భర్తీ ఉండనుందని అంటున్నారు. అయితే అక్కడ సామాజిక పరిస్థితుల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత లేదా ముందుగానే కార్పొరేషన్ చైర్మన్ నియామకం జరుగుతుందని గాంధీ భవన్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక 3వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.